మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ ప్రాంత మనోభావాలను గుర్తించి ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న మంచి నిర్ణయం పట్ల ఈ కందుకూరు ప్రజల తరపున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. అలాగే ఈరోజు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో మనందరికీ కూడా తెలుసు అనేక సమస్యలు ఉన్నాయి. కానీ ఎక్కడ మేజర్ ఇష్యూస్ ఉన్నాయి, దీన్ని మళ్ళా రెక్టిఫై చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సబ్ కమిటీని వేసి తీసుకున్న నిర్ణయం కందుకూరు ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మీరందరూ కూడా చూశారు, 45 కిలోమీటర్లు ఉన్న ప్రకాశం జిల్లాలో ఉన్న ఈ కందుకూరు నియోజకవర్గాన్ని గత పాలకులు ఈ ప్రాంత ప్రజల మనోభావాలను గుర్తించకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఆ రోజు నెల్లూరు జిల్లాలో కలిపితే ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు ఉన్న చంద్రబాబు నాయుడు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ యువ నాయకులు లోకేష్ బాబు గారు మా కందుకూరు ప్రజలకి ఒక నిర్ణయం తీసుకుంటున్నాం, తిరిగి మళ్ళా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తిరిగి ప్రకాశం జిల్లాలో కలుసుకున్నామని చెప్పడం చేసి చూపించిన ఘనత మా కూటమి ప్రభుత్వాన్ని అని చెప్పి, అలాగే ఈ ప్రాంతంలో కందుకూరు మీరు అందరికీ కూడా తెలుసు, కందుకూరు రెవెన్యూ డివిజన్ అంటే కలెక్టర్ ఇప్పటి నుంచో బ్రిటిష్ వాళ్ళ కాలంలో తయారైన ఈ కందుకూరు రెవెన్యూ డివిజన్ని ఏ విధంగా గత ప్రభుత్వం నాశనం చేసిన అన్ని ఆఫీసులు కూడా కందుకూరులో గవర్నమెంట్ ఆఫీసులు అన్నీ కూడా ఉన్నాయి, డివిజనల్ ఆఫీసులు అన్నింటినీ కూడా చిన్నాభిన్నం చేసి ఈ ప్రాంత మనోభావాలని ఏ విధంగా ఇబ్బంది పెట్టి 60 రోజులు ఏఏసీ నాయకులు ప్రజా దీక్షలు చేశారు. పత్రికా సోదరులు అయితే ఒక అడుగు ముందుకేసి కలెక్టరేట్కు పోయి ధర్నా చేశారు. ఎవరి గోడు కూడా పట్టించుకోకుండా ఆ రోజు వాళ్ళు తీసుకున్న కఠిన నిర్ణయం. ఆ తర్వాత 2024లో ఈ కందుకూరు ప్రజలు ఆ మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళు ప్రజలు ఎలక్షన్లో ఏ విధమైన తీర్పు ఇచ్చారో మీరు అందరూ కూడా చూశారు. మేమందరం కూడా ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్పకుండా తిరిగి ప్రకాశం జిల్లాలో కలుపుతామని చెప్పి చెప్పడం, ఆ రోజు ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఒక నిర్ణయం కందుకూరు ప్రజలు హర్షాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మీరు అందరూ కూడా చూశారు యువకులు ఏ విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారో. తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల మనోభావాలను గుర్తించే ఈ నిర్ణయం తీసుకుంటుంది. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ నాయకులు కానీ, మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు, ఈ ప్రాంతం కందుకూరు నియోజకవర్గం మీరు అందరూ కూడా గుర్తించాలి. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కోర్టు రేపు ఆపరేషన్ స్టార్ట్ అవబోతా ఉన్నాయి. ఇండోస్ వాళ్ళు మన ప్రాంతానికి తీసుకొచ్చి ఈ ప్రాంత యువకులకి ఉపాధి అవకాశాలు కల్పించినందుకు అలాగే యువ నాయకుడు లోకేష్ బాబు గారి నిర్ణయాలు ఈ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని చెప్పి ఆయన తీసుకునే ప్రతి నిర్ణయానికి తెలుగుదేశం పార్టీ నాయకులు తీసుకునే నిర్ణయం, అలాగే కూటమి పార్టీ తీసుకునే నిర్ణయాలు ఈ కందుకూరు నియోజకవర్గ ప్రజలు ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తారని చెప్పి మీరందరూ కూడా ఇంతకుముందు ప్రకాశం జిల్లాలో మాకే తెలియని బట్టి కొన్ని సంవత్సరాలు ప్రకాశం జిల్లాలో ఈదునటువంటి కూటమి నాయకులు మా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే యువ నాయకుడు లోకేష్ బాబు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే బీజేపీ నాయకులందరికీ పేరు నా ఉదయపూర్వక ధన్యవాదాలు. కందుకూరు నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. వాళ్ళ కందుకూరు ప్రజలు ఉన్నంత వరకు మళ్ళా కలగా మిగిలిపోయిన ప్రకాశం జిల్లాలో కలపడవలసిన వీటన్నిటిలో కష్టంలో ఏఏసీ నాయకులు చూసి ఇప్పుడు కూడా మర్చిపోలేని చెప్పి స్టూడెంట్స్ కూడా ఆ రోజు రోడ్డు మీదకి వచ్చారు. కానీ ఎన్ని పూర్తి నిర్ణయానికి చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు.